భూలోకములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక రోజున ఆయన దగ్గరికి జనులు ఒక పెద్ద సమూహంగా వచ్చి ఆయన దయగల మాటలు వినడానికి కూర్చున్నారంట. ఆయన దయగల మాటలు వినడం కోసం గెన్నెసరేతు అనబడినటువంటి సరస్సు తీరమున ఆయన దయగల మాటలు వినడానికి వస్తే యేసు వారికి బోధించడం కోసం ఆయన మరి షీమోనుదైన పేతురు అనబడినటువంటి వ్యక్తి యొక్క ధోనిని కనుగొని దరి నుండి కొంచెము లోతులోనికి నడిపించమన్నాడు. దరి నుండి లోతులోనికి నడిపించమనగానే ఆయన లోతునకు నడిపించాడు. అక్కడున్న జనసమూహానికి యేసు ప్రభువారు బోధ చేసి, పేతురు నీ వలను నీ దోణెకు కుడి పక్కన వేయమనగానే కుడి ప్రక్కన ఆ వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయంట. అయితే పేతురు అంటున్నాడు, ప్రభువా మేము రాత్రంతా శ్రమపడ్డాం, రాత్రంతా కూడా శ్రమపడ్డాం, మాకు ఒక్క చేప